హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ నా హెయిర్ గ్రోత్‌కి అయితే ఇది ఎంతలా హెల్ప్ చేసింది అంటే, నా హెయిర్ ఫాల్‌ని చాలా అంటే చాలా బాగా కంట్రోల్ చేసిందండి. నేను చాలా వరీ అయ్యేదాన్ని. వాడని ఆయిల్ అంటూ లేదు. నేను చాలా అంటే చాలా ట్రై చేశాను నా హెయిర్ గ్రోత్ కోసం. దాంట్లో ఇది మేజర్ రోల్ అయితే తీసుకుంది. నా బిఫోర్ ఆఫ్టర్ చూడండి, మీకే అర్థమవుతుంది. నా బిఫోర్ స్కాల్ప్ చూసారా ఎలా అంత విజిబుల్గా ఉందో. తర్వాత రీగ్రోత్ అన్నది స్టార్ట్ అయింది. ఇప్పుడు నా స్కాల్ప్ చూడండి ఎలా ఉందో. నా హెయిర్ లైన్స్ చూసారా ఎంత నీట్గా కవర్ అయ్యాయో. అందుకనేసి నేను ఈ ఆయిల్ మీతో షేర్ చేసుకున్నా. అసలు సాగ్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ ఆనియన్స్, జింజర్ అయితే నేను తీసుకున్నాను ఒక 5-6 పీసెస్ అంతా. తర్వాత ఒక 2 స్పూన్స్ మెంతులు, దాంట్లోకి ఒక 10 దాకా నేనైతే లవంగాలు తీసుకున్నా. ఫ్లాక్స్ సీడ్స్, ఉసిరికాయ మీకు నచ్చినంత తీసుకోండి. తర్వాత ఏమో నేను వేపాకు, కరేపాకు, తర్వాత నువ్వుల నూనె, ఆవాల నూనె తీసుకున్నా. దీంట్లోకి నేను మిక్సీ జార్లోకి ఫస్టు ఫ్లాక్స్ సీడ్స్ను, మెంతులు, తర్వాత లవంగాల్ని పౌడర్లా చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకైతే 200 ml కోకోనట్ ఆయిల్, 100 ml క్యాస్టర్డ్ ఆయిల్ వాడుతున్నాను. మీకు ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ ఆల్మండ్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ వాడుకోవాలి అనుకుంటే యూస్ చేసుకోండి. లేదు ఈ ఆయిల్ అంతా అయిపోయిన తర్వాత అయినా మీరు కలుపుకోవచ్చు. ఎసెన్షియల్ ఆయిల్స్ అవి ఏం మనకు అవసరం ఉండదండి, ఎందుకంటే ఇవన్నీ యాడ్ చేస్తున్నాం కదా, చాలా ఇవే సరిపోతాయి మనకి. దీంట్లోకి నేను ఇవి ఆయిల్స్ కూడా యాడ్ చేస్తున్నా. నువ్వుల నూనె, ఆవాల నూనె, ఇవి 2 కలిపి 150 ml తీసుకున్నా. ఇది కొంచెం మరిగిన తర్వాత ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను పౌడరే వేస్తున్నానండి. ఎందుకు అంటే ఆ పౌడరు మనకి ఉడకడానికి టైం పడుతుంది, ఫ్లాక్స్ సీడ్స్ కదా. ఫస్ట్ అదే వేసుకోండి. ఇది కొంచెం పొంగుతుంది వేసిన వెంటనే, కానీ అది ముందుగానే వేసుకోండి. బాగా అదే ఉడకాలి. అది ఉడుకుతున్నాక ఒక్కొక్కటిగా ఇంక మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుందాం. ఇది కొంచెం మరిగింది ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నా. ఆనియన్స్ ఏమి ఇక్కడ మనకి మాడిపోవండి, ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే ఈ ప్రాసెస్ అంతా చేయాల్సి ఉంటుంది. అందుకని నేను ఇండక్షన్లో చేస్తున్నా. ఇది బాగా మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి అయితే చాలా అంటే చాలా బాగా హెల్ప్ అయింది నాకు ఇది. అందుకనే మీతో ఇంత కాన్ఫిడెంట్గా షేర్ చేసుకుంటున్నా ఈ నా హెయిర్ ఆయిల్. తర్వాత మనకి దీంట్లో మీకు కావాలి అనుకుంటే ఇది కొంచెం చిక్కగా ఉంటుంది ఆయిల్. మీకు కావాలి అనుకుంటే మీరు దీంట్లో కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మనకి పెట్టుకున్నప్పుడు వాష్ చేసుకునేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది వదిలేది. అందుకనే కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకోమని చెప్తున్నా. అలవాటు పడిపోయాక మీరు నార్మల్గా యూస్ చేసేసుకుంటారు, కానీ అలవాటు పడే వరకు అయితే కొంచెం కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకోండి. నాకు ఒక 2-3 వాషెస్‌కే డిఫరెన్స్ అయితే తెలిసిందండి ఆయిల్ పెట్టుకొని వాష్ చేస్తుంటే. మీకు ఓవర్ నైట్ టైం ఉంటే ఓవర్ నైట్ పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే మీరైతే జస్ట్ ఒక 45 మినిట్స్ అన్నా స్కాల్ఫ్‌లో అప్లై చేసుకుంటే బెటరు. కొంచెం కొంచెంగా నేనైతే వేపాకు యాడ్ చేసుకున్నా. తర్వాత సేమ్ కరేపాకు కూడా. కరేపాకు మీకు తెలుసు కదా ఎంత మంచిదో మన హెయిర్‌కి. తినడం కూడా చాలా మంచిదండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇవి కూడా వేసుకొని ఇది కొంచెం ఇది అయిపోయాక నేను జింజర్ యాడ్ చేసుకుంటున్నా. ఆమ్లాస్ అయితే లాస్ట్‌లోనే యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఎందుకు అంటే ఆమ్లాస్ మెత్తగానే ఉంటాయి కాబట్టి ఈజీగా బాయిల్ అయిపోతాయి అవి. మనం పెద్దగా కష్టపడే పని ఉండదు అవి బాయిల్ అవ్వడానికి. అన్నీ ఒక్కొక్కటిగా నేనైతే యాడ్ చేసేసుకున్నా. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్నైతే మనం మీకు ఇంకొక ఇంగ్రీడియంట్ చూపించడం మర్చిపోయా. నేనైతే రోజ్‌మెర్రీ కూడా యాడ్ చేసుకున్నా. రోజ్‌మెర్రీ మీకు చూపించడం మర్చిపోయా. ఇది బాయిల్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను రోజ్‌మెర్రీ ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నానండి. పచ్చిది ఉంటే పచ్చిది యాడ్ చేసుకోండి. నా దగ్గర పచ్చిది ఎక్కువగా లేదు, అందుకని నేనైతే డ్రైది వేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత దీన్నైతే అప్పుడే వెంటనే మీరు స్ట్రెయిన్ చేయకండి. నైట్ అంతా అలా వదిలేసేయండి. లేదా ఒక 2-3 అవర్స్ అన్నా దాన్ని మంచిగా వదిలేసి అప్పుడు దాన్నైతే స్ట్రెయిన్ చేసుకోండి. ఎందుకు అంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయిల్లోకి దిగాలి కదా, అందుకని చెప్తున్నాననమాట. మీరంతా దానిలోనైతే నైట్ అంతా అలా వదిలేసినా పర్లేదు. నేనేం చేస్తానంటే నైట్ అంతా వదిలేస్తున్నా. అలా వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్‌కి అయితే స్ట్రెయిన్ చేసుకుంటున్నా.
ఆయిల్ చూసారా ఎంత చిక్కబడిపోయిందో, మొత్తం ఆముదంలాగా అయిపోద్దండి. దీంట్లోకైతే మీరు కొంచెం కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఏవి కూడా మనకి మాడలేదు చూసారా, ఏవి మాడవండి దీంట్లో. అందుకనే నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పాను, మీరు ఏమవ్వదు వేసేసేయండి అని. అన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటి తర్వాత ఒకటి అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి నేను రోజ్మెరీ అయితే యాడ్ చేసుకున్నా. ఇవి డ్రై లీవ్స్, దీనిని మీరు కొంచెం ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా అందుకే అంటున్నా ఎసెన్షియల్ ఆయిల్స్ అవి ఏమీ మనకు అవసరం ఉండదని. ఇలా ఇదంతా వేసేసుకొని లాస్ట్లో వేసుకోండి. డ్రైవ్ అయితే, పచ్చివైతే మీరు వేపాకు అది యాడ్ చేసేసుకున్న వెంటనే యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇది ఇలాగా అంత మరిగిపోయింది. దీన్నైతే నైట్ అంతా వదిలేస్తున్నా, నెక్స్ట్ డేకి మనం అయితే స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.